అందరికీ నమస్కారము. ఈరోజే కార్తీక శుద్ధ నవమి, కార్తీక మంగళవారము. ఒక్కసారైనా ఈ కథను వింటే ఇక మీకు అన్ని శుభాలే కలిగి ఆ శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శివరాత్రి మహత్యాన్ని తెలిపే కాశీఖండంలోని యజ్ఞదత్తు గుణనిధి కథను తెలుసుకుందాము. అలాగే గుణహీనుని కథ కూడా తెలుసుకుందాము. ఇక కథలోకి వెళదాము. శివరాత్రి మహత్యం గురించి వేదవ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని కాశీఖండంలో ఒక కథ ఉంటుంది. యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు నిత్యం దైవ నిష్ఠాంగతుడై జీవించేవాడు. వేదాలను వల్లివేసి సదాచారాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఇతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు గుణనిధి. అంటే అన్ని గుణాల్లో ఉత్తముడిగా ఉండాలని నామకరణం చేశాడు. బాల్యంలోనే ఉపనయనాది క్రతువులను చేయించాడు. అయితే ఇతనికి దైవభక్తి, నిష్ఠ, అనుష్ఠానం పట్ల శ్రద్ధ ఉండేది కాదు. తండ్రి రాజు ఆస్థానానికి పనికి వెళితే కుమారుడు జూదం ఆడేందుకు వైశ్య సాంగమ్యం కొరకు భ్రమిస్తూ ఉండేవాడు. ఒకరోజు తల్లి కుమారుని రహస్య క్రీడలను గుర్తించి అలా చేయకు అని గారాబంగా బుజ్జగించేది. తండ్రికి తెలియనివ్వకుండా దాచిపెట్టేది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ వైశ్యగృహాల్లోకి చేరుతూ వచ్చాయి. ఇక రోజు రాజావారి సభామందిరంలో నాట్య ప్రదర్శనను చేసేందుకు ఆజ్ఞాపించి కొందరు స్త్రీలను పిలిపించారు. అక్కడ నృత్యం చేసే స్త్రీ చేతి వేలికి ఉన్న మణి అంగుళీకాన్ని చూస్తాడు మహారాజు. వెంటనే ఆగ్రహించిన వాడై విటువును ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె తన వద్దకు వచ్చి సుఖించిన వారు ఇచ్చారని బదులిస్తుంది. దీంతో యజ్ఞదత్తుడిని ప్రశ్నిస్తాడు మహారాజు. ఆ ఉంగరం ఆమె వద్దకు ఎలా చేరిందో తెలుసుకుంటాను, కొద్దిగా సమయం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు, ఈ ఉంగరం ఎవరిచ్చారు అని భార్యను అడగగా భార్య తనకు తెలియదని అబద్ధం చెబుతుంది. తండ్రి కొడుకు గురించి కనుగొనే ప్రయత్నంలో పడతాడు. ఇందులో భాగంగా కుమారుని స్నేహితులను అడగగా వేశ్యల వద్దకు వెళ్తాడన్న విషయం తెలుసుకుంటాడు. తన కుమారుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో గుణనిధికి ఇష్టమైన ఆహారాన్ని ఓ మహిళ తీసుకెళ్లడం కనిపిస్తుంది. దానిని తినడం కోసం ఆమె వెనకాలే వెళతాడు. రాత్రి గడిచిపోతుంది. ఒకవైపు ఆకలి, చివరకు గుడి గర్భాలయంలో పాత్ర ఉందని తెలుసుకొని ఆ చీకటిని తొలగించేందుకు తన పంచ అంచును కత్తిరించి దీపం వత్తిలా నలిపి దీపం వెలిగిస్తాడు. దీపపు కాంతిలో దేవుని విగ్రహం కనిపిస్తుంది. లింగమూర్తిని దర్శించుకుంటాడు. చివరికి ఆహార పాత్రను గుర్తించి చేతిలో పట్టుకొని తినేందుకు తీసుకుపోయే క్రమంలో ఆలయం బయట పడుకున్న వారి చేతిని తొక్కుతాడు. దీంతో అతని చేతిలో పాత్రను చూసి దొంగగా భావించి చితకబాదుతారు. అక్కడికక్కడే గుణనిధి ప్రాణాలు కోల్పోతాడు. అతని పాపానికి ప్రతీకారంగా నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు ప్రత్యక్షమవుతారు. మరోవైపు శివదూతలు కూడా ప్రత్యక్షమవుతారు. వీరిద్దరికీ కొంత వాదన జరుగుతుంది. ఇతడు చేయని పాపం లేదని యమభటులు చెబుతారు. ఇతను శివరాత్రి రోజు ఆకలితో అలమటించి ఉపవాసం చేశాడు. చీకటిలోగా ఉండే గర్భాలయంలో దీపము వెలిగించి ఈశ్వరుని దర్శనం చేసుకున్నాడు. చివరగా ప్రసాదం పాత్రతో మరణించాడు. ఇలాంటి పుణ్యమూర్తికి నేరుగా శివానుగ్రహం కలుగుతుందని కైలాసానికి తీసుకెళ్లేందుకు వచ్చామని చెబుతారు. ఇక చేసేదేమీ లేక నిరుత్సాహంతో యమభటుడు వెనుదిరుగుతారు. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏమిటంటే ఈశ్వరుని ఆరాధన శివరాత్రి రోజు చేస్తే అది తెలిసి చేసినా తెలియక చేసినా మహాకోటి పుణ్య రాశి వచ్చి చేరి మన పాపాలను హరిస్తుందని కాశీఖండంలోని ఈ కథ చెబుతుంది. అందుకే మనం కూడా గుణనిధిలా కాకపోయినా ఎంతో కొంత పాపం అయితే చేస్తూనే ఉంటాము. అందుకే శివానుగ్రహం కోసం ఒక్క శివరాత్రి రోజైన అభిషేక ప్రియుడికి చెంబుడు నీళ్లు భక్తిగా పోసి చిటికెడు విభూదిని తలపై పూసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే మహాపుణ్యం ప్రాప్తిస్తుందని కోరుకుందాం.
విన్నాము కదా, కార్తీక మంగళవారం రోజు మనం కార్తీక మహత్యాన్ని తెలిపే కాశీఖండంలోని యజ్ఞదత్తు గుణనిధి కథను విన్నాము కదా. ఇప్పుడు గుణహీనుని కథ విందాము. పూర్వకాలమున గాంపిల్య నగర బ్రాహ్మణుడైన యజ్ఞదత్తునకు గుణహీనుడను కుమారుడుండెను. ధర్మజ్ఞుడగు తండ్రి చెప్పినట్లు అతడు గురువు వద్ద విద్యాభ్యాసము చేయక అల్లరి చిల్లరగా తిరుగుచూ తిరుగుబోతులతో నేస్తము గలిపి జూదగాడై, చోరుడై, సురాపానాసక్తుడై ఇంటగల వస్తువులనే అమ్ముచుండెను. తనను ప్రేమగా గారాభముగా చూచు తల్లి మందలించనను అతని చెవికెక్కలేదు. తండ్రి అయిన యజ్ఞదత్తుడు ఒకమారు రాచనగురు నుండి వెడలుచుండ నా మార్గమున వచ్చున ఒక జూదగాని చేతి వ్రేలికి తన ఉంగరముండుట చూసి కోపించి ఎక్కడిదని ప్రశ్నించగా, నా జోదరి గుణహీనుడొకడు ఆటలో ఓడుట వలన నేను గెలిచితిని. జోదరి ఆ వజ్రపు టొంగరం అతనికిచ్చి క్షమించబడెను. అగ్నిదత్తుడు ఉగ్రుడై ఇంటికి రాగా కుమారుడు భీతిల్లి దేశాంతరమునకు పారిపోయెను. ఆ విధముగా గుణహీనుడు పారిపోయినందులకు భార్యాభర్తలు ఆనందించితిరి. దేశాంతర ప్రయాణీకుడైన గుణహీనుడు ఒక అడవిలో మార్గముగానక నొక చెరువు ఒడ్డున కూర్చుని తన దురదృష్టమునకు విచారించుచు అచ్చటినే నిద్రపోయెను. కొంతసేపటికి నిద్ర లేచి తటాకమున స్నానమొనర్చి దాహము తీర్చుకొని పరమేశ్వర రక్షింపుమని వేడుకున్నాడు. సుఖములందుకన్నా దుఃఖములందే కదా భగవంతుడు జ్ఞప్తికి వచ్చేది. తరువాత నా మార్గమున సోమేశ్వర క్షేత్రమునకు వెళతాను. గౌతమి నదీ స్నానము అతడు సంకల్పము సహితముగా చేశాడు. భక్తుల తోడ కలిసి సోమేశ్వరుని గర్భగుడికి పోయి అభిషేకార్చనను తిలకించుచుండెను. ఈ విధముగా గుణహీనుడు పగలు 4 యామములను గర్భాలయమున ఒక మూలగా కూర్చుని భక్తులతో కూడి తానును సోమేశ్వరుని భజించుచు కేకలు వేయసాగెను. ఆ రాత్రి మహాశివరాత్రి. దేవాలయ అధికారులు మహాప్రసాదము తీసుకొని వచ్చి నిత్య నివేదన చేసి వెడలిపోయారు. భక్తులందరూ నిద్రలో నుండ నా మూల కూర్చుండి ఉన్న గుణహీనుడు ప్రసాద పాత్రం కొని బయటకు బోచూచుండ ప్రసాదం తిరిగి తీసుకొని పోవుటకు వచ్చిన అధికారులు అతన్ని దొంగ అనుకొని దొంగ దొంగ అని అరువగా భక్తజనులు నిద్రలేచిరి. భయము వల్ల కంగారు పడి గుణహీనుడు నందీశ్వరునిపై బడగా ఆ దెబ్బకు తల పగిలి చనిపోయాడు. వెంటనే అచ్చటకు శివకింకరులు వచ్చి వానిని విమానమున తీసుకొని పోవుచుండ యమకింకరులు వచ్చి, ఆ శివదూతలారా, ఈతడు శివప్రసాదహారి, దుర్మతి, పాపి కావున మీరు వదులుడనిరి. అప్పుడు శివకింకరులు వారితో, కింకరులారా, గుణహీనుడు పండితుడైన యజ్ఞదత్తుని పుత్రుడు. మహాశివరాత్రి దినమున పావన గోదావరి స్నానము చేసి సకల పాప నివారణకై సర్వేశ్వరుని ధ్యానించాడు. ఆ మహాపర్వమున ఎవరైనను తెలిసియో తెలియకనో స్నానాంతర ఉపవాసముండిన ఎడల అతనికి 1,000,000 యజ్ఞ ఫలితమైన పుణ్యము లభించునను శృతి వాక్యములను మీరు వినియే యుందురు. ఇంతవరకు శివుని వద్ద ధ్యానము చేయుచు నందీశ్వరునిపై బడి చనిపోవుటచే ఇతడు పాప విముక్తుడైనాడు గనుక మేమితనిని కైలాసమునకు తీసుకొని పోవుచున్నాము అన్నారు. తరువాత కాలమున గుణహీనుడి పుణ్యము తగ్గిపోవుటచే తిరిగి అతడు మర్త్యలోకమున కళింగ దేశము అరిందమడను రాజుగా పుట్టాడు. అరిందముని నిర్యాణము. శివభక్తి, ధర్మానురక్తి, బ్రహ్మణ పూజాశక్తి కలిగిన అరిందమరాజు తన రాజ్యమందాలయ నిర్మాణములను, పూజా విధులను విద్యుక్తముగా చేయుచుండెను. పరమేశ్వర ఆరాధన పరవశుడగు నా రాజు పూర్వజ్ఞానము కలిగియుండి ఒక శివరాత్రి నాడు ఆ రోజే తన నిర్యాణ సమయముగా గ్రహించి ప్రాయోపవేశమవలంబించి ప్రాణములు వీడి పరమేశ్వరునితో ఐక్యమయ్యాడు. విన్నారు కదా,
శివరాత్రి మహత్యాన్ని తెలిపే కాశీఖండంలోని యజ్ఞదత్తు గుణనిధి కథను, అలాగే గుణహీనుని కథను తెలుసుకున్నారు కదా. ఇంత పవిత్రమైన కార్తీక మాసములో, అది కార్తీక మంగళవారం రోజున ఎవరైతే ఈ పవిత్రమైన కథలు వింటారో, చదువుతారో వారికి వెంటనే శివానుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలతో మీరు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారని శివానుగ్రహం.